హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ తెలుసు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ రిజల్ట్స్ అన్నవి త్వరలోనే రాబోతున్నాయి. వీటి కోసం అటు స్టూడెంట్స్ ఇటు పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. మెయిన్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ టైం. ఈ పబ్లిక్ రిజల్ట్స్ అనేవి వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం. సో వాళ్ళు అనుకున్న మార్క్స్ కంటే తక్కువ రావడం వల్ల వాళ్ళ థాట్స్ అనేవి చాలా నెగిటివ్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం, అలాగే పేరెంట్స్ కోసం కొన్ని టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. మెయిన్గా 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఈ రిజల్ట్స్ వచ్చే సమయంలో వాళ్ళ థాట్స్ అన్నీ, వాళ్ళ లోన్లీ ఫీలింగ్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు అనుకున్న మార్క్స్ కంటే ఇంకా ఎక్కువగా వస్తాయో లేకపోతే తక్కువగా వస్తాయో, నేను అనుకున్న మార్క్స్ రాకపోతే మా పేరెంట్స్ ఇంట్లో ఏమంటారో, బయట ఫ్రెండ్స్ ఏమంటారో, మన రిలేటివ్స్ ఏమంటారో అని వాళ్ళ బ్రెయిన్లో ఇలా అనేక థాట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో స్టూడెంట్స్, నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఎగ్జామ్స్ రాయడం మాత్రమే మీ చేతుల్లో ఉంది, మార్క్స్ మీ చేతుల్లో లేవు. ఎగ్జామ్స్ రాయడం మాత్రమే మీ రెస్పాన్సిబిలిటీ, మార్క్స్ ఇచ్చేది మాత్రం ఎక్కడో ఉన్న ఇన్విజిలేటర్. సో మీ రెస్పాన్సిబిలిటీని మీరు తీర్చేశారు, అక్కడికి అయిపోయింది. సో మార్క్స్ మీరు అనుకున్నట్టుకి వచ్చినా రాకపోయినా, వస్తే ఇంకా సంతోషం, రాకపోతే ఇది ఒక ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవ్వండి. ఎందుకు అంటే మెయిన్గా 10th క్లాస్ వాళ్ళు ఇప్పుడే కాబట్టి ఫస్ట్ టైం రాయడం, వాళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే దాన్ని ఈజీగా తీసుకునేలా ట్రై చేయండి. ఇంకొకటి, మార్క్స్ అన్నవి మన లైఫ్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే, అంతేకాని మార్క్సే లైఫ్ కాదు. చాలామంది స్టూడెంట్స్ మనం ఇప్పటి కాలంలో చూస్తూ ఉన్నాము, ఒక్క మార్క్ తక్కువ వచ్చిందని అనుకున్న దానికంటే, లేకపోతే ఫ్రెండ్స్ కానీ తక్కువ మార్క్స్ వచ్చాయని, లేకపోతే ఫెయిల్ అయ్యానని, ఇలా వాళ్ళ బ్రెయిన్లో డిఫరెంట్ నెగిటివ్ థాట్స్ని ఎండ్ చేసుకొని సూసైడల్ అటెంప్ట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. అలా ఒక చిన్న థాట్ వల్ల ఒక బ్యూటిఫుల్ లైఫ్ని లాస్ అవుతూ ఉన్నారు. ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే పేరెంట్స్, అటు మనమే. ఎందుకు అంటే మనకి ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఇన్ లైఫ్. సో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళే ఫెయిల్యూర్ నుంచి సక్సెస్లోకి వస్తున్నారు, మరి మనం ఎంత అండి? సో మనం అనుకుంటే ఏదైనా సాధించండి అంటూ ఉంటుందా? సో మీ రెస్పాన్సిబిలిటీ ఎగ్జామ్స్ రాయడం అక్కడికి అయిపోయింది. సో మార్క్స్ అనేవి మీ చేతుల్లో ఉండవు. దయచేసి ఎవ్వరు కూడా నెగిటివ్గా థింక్ చేయకండి. నెక్స్ట్, పేరెంట్స్ కూడా మెయిన్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇలాంటి టైంలో మీ పిల్లలకు మీరిచ్చే సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పక్క వాళ్ళని చూసి కంపారిజన్ చేసి మాట్లాడితే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫ్యూచర్ని మీరే లాస్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు అంటే పక్క వారితోనే మా పేరెంట్సే పక్క వారితో నన్నే పోలుస్తున్నారు అనే థాట్ అనేది వాళ్ళకు వచ్చేస్తుంది. అలా చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్లో కూడా మూవ్ ఆన్ అవ్వలేరు, కాన్సన్ట్రేషన్ చేయలేరు, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. బ్రెయిన్లో టోటల్గా నెగిటివ్ థాట్స్ మాత్రమే వస్తాయి. అక్కడ వాళ్ళని తక్కువ చేసి చూసుకుంటారు. సో ఒక్క మాట మీరు చెప్పడం వల్ల ఇన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే ఒక్కసారి ఎంకరేజ్ చేసి, ఇవి మార్క్సే కదా, అయినా నీకు చాలా బాగా వచ్చాయి, ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ టైం రాసుకోవచ్చు ఫెయిల్ అయినా, లేకపోతే నువ్వు అనుకున్న మార్క్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్లో గెట్ ఆన్ అయ్యడానికి ట్రై చేయి, ఇప్పటికీ లైఫ్ ఇంకా చాలా బాగుంది, ఇంకా నీకు లైఫ్ ఉంది, నువ్వు ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేవి చాలా ఉన్నాయి అని ఇలా కొన్ని వాళ్ళని ఎంకరేజ్ చేసే మాటలు చెప్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల వాళ్ళు మీరిచ్చే ధైర్యంతోనే, మీరిచ్చే సపోర్ట్తోనే వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్ని చాలా హ్యాపీగా వాళ్ళు అనుకున్న రేంజ్లో వాళ్ళు నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు అనుకునే మార్క్స్ కంటే మీరు అనుకునే వాటికంటే ఇంకా ఎక్కువగా గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియో అనేది
ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.